మనం ప్రభువును ఆరాధన చేస్తాం. ప్రభువును ఆరాధించడం కొరకై దేవుని వాక్యంలో నుంచి మొదటి దినవృత్తాంతముల గ్రంథము, ఫస్ట్ క్రానికల్స్, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయం 33వ వచనాన్ని కలిపి చదువుతాం. ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 6 వర్స్ 33. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయము 33వ వచనాన్ని అందరం కలిపి చదువుతాం. ఈ ప్రకారము తమ కుమారులతో కలిసి కనిపెట్టుచున్న వారి ఎవరైనా కహాతీయుల కుమారులలో గాయకుడకు హేమాను, ఇతడు సమూయేలు కుమారులకు యోవేలులకు పుట్టినవాడు. మరొకసారి, ఈ ప్రకారము తన కుమారులతో కలిసి కనిపెట్టుచున్న వారి ఎవరైనా కహాతీయుల కుమారులలో గాయకుడకు హేమాను, ఇతడు సమూయేలు కుమారులకు యోవేలులకు పుట్టినవాడు. ప్రేమయుతంగా పరిశుద్ధమైన మా దేవాన్ని నమ్మకమైన ఘనమైన ఉన్నతమైన నామం బట్టి ధన్యవాదాలు ప్రార్థిస్తూ ప్రభావం యొక్క ఉదయకాల సమయంలో మా ప్రభువును ఆరాధించుకోవాలన్నమాట. ప్రభావం ఆయన మాకు ప్రసాదించిన కమనాలు, ఆయన లోకంలో పాపంలో ఉన్నటువంటి మమ్మల్ని మీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు యొక్క కలవరి పక్షం విధానాల ద్వారా మీ తండ్రి మరి మమ్మల్ని కనికొని గడికి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి వీధిలోకి ఇచ్చి విమోచించి అన్ని పరిశుద్ధ జనంగా రాజులైనటువంటి సమూహంగా విశ్వసినటువంటి వారుగా ప్రభావ మరి మమ్మల్ని చేసుకున్న విధానం అంతటి బట్టి స్థుతిస్తున్నాం. అద్భుతకరుడు, ఆలోచనకర్తలు, బలవంతమైనటువంటి దేవుని వ్యక్తులు తండ్రి సమాధానకర్త అధిపతిని మీకు ఉన్నాం. ఈ సమయంలో ప్రభావ ఆరాధన కొరకై మా ప్రభు సన్నిధిలో ప్రభావ జూలై మాసంలో కూడా 12వ తారీఖు వరకు మమ్మల్ని ప్రవేశింపజేసి ఈ విధానంలో మా ప్రభు సన్నిధిలో ఆరాధించడం కొరకై మౌనందరూ సంపూర్ణ విధానం బట్టి స్థుతిస్తున్నాం. పోయిన మా ప్రభు దినం నుండి ఈ మా ప్రభు దినం వరకు తండ్రి అద్భుత రీతిగా కాచి దాచి సంరక్షించి తండ్రి నడిపిస్తూ వచ్చిన కృపను తగ్గి బట్టి వందనాలు. మా ప్రభు మా జీవితంలో చేసిన మేలులకు, ఉపకారములకు, ఘనకార్యములకు, ఆశ్చర్యకార్యములకు, గొప్ప కార్యములకు కృతజ్ఞతగా మనసారా మా ప్రభువుని ఆరాధించడం కొరకై మా ప్రభు సన్నిధికి మేము చేరవచ్చుంటుండగా మీ స్వరమును వినిపింపజేయండి. ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నామని ప్రార్థన చేస్తున్నారు. మా ప్రభువును ఆరాధించడం కొరకై తగిన ఆసక్తితో మమ్మల్ని నింపమని వేడుకోవచ్చు. ఈ సమయంలో దీవించమని, ఈ లేఖన భాగంలో మా కొరకు ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామములు స్తుతించి ప్రార్థించి బ్రతిమాలని వేడుతున్నాము తండ్రి. ప్రేమల దేవుడు ఈ యొక్క లేఖన భాగంలో మన కొరకై ఆశీర్వదించుగా. దేవుని బిడ్డమైనటువంటి మనం మరి ఆయన ఆరాధించడానికి మనం ఉన్నాం. దేవుడు మనల్ని సృష్టించినటువంటి ఉద్దేశము, కారణము మనం ఆయన స్తుతించడానికి. అయితే చాలా సందర్భాల్లో మనము దేవుని మరి పరిస్థితులను బట్టి, మన ఎదురుగా ఉన్నటువంటి కొన్ని అనివార్య పరిస్థితులను బట్టి, మన పరిధిలో లేని పరిస్థితులను బట్టి మనం దుఃఖిస్తూ మరి బాధపడుతూ ఉంటాం. అయితే క్రైస్తవుల జీవితం అలాంటిది కాదు. మరి ప్రతి సమయంలో కూడా దేవుణ్ణి స్తుతించాలి. సరే, ఈ సమయంలో మరి ఆరాధన మనం వర్తమానాల్లో దాదాపుగా ఒక వారం ఒక విషయాన్ని, ఒక అంశాన్ని, థీమ్, ఒక వారం ఒక క్యారెక్టర్ని, అంటే ఒక వ్యక్తిని ఒక వారం, విషయాన్ని, అంశాన్ని ఒక వారం ధ్యానిస్తూ ఉన్నాం. మీకు అర్థం కావాలంటే పోయిన వారం ఏంటి? భక్తి. అదొక థీమ్, ఒక అంశం. భక్తి అంటే ఏంటి అనే అంశం. అంతకుముందు వారం వర్తమానం ఏంటి? అంతకుముందు ఆరాధన వస్తున్నాం. అంశం ఏంటి? ఆరాధన బలం. మిత్రో వ్యక్తి. అంతకుముందు అంశం ఉంటుంది. మీరు అట్లా చూసుకుంటే నేను వచ్చిన దగ్గరే పోవచ్చు అనమాట. నేను వచ్చిన కాడ నుంచి చెప్పేది అట్లనే. అంశం, క్యారెక్టర్. ఒక అంశం, ఒక వ్యక్తి గురించి అట్లా. మరి పోయిన వారం ఏంటి? అంశం ధ్యానించడం కాబట్టి ఈ వారము ఒక క్యారెక్టర్, ఒక వ్యక్తిని ధ్యానిస్తాం. అది చాలా అవసరం అన్నమాట. క్యారెక్టర్ స్టడీ అంటారు బైబిల్ గ్రంథంలో. ఎంతమంది వ్యక్తులు ఉన్నారు, ఆ వ్యక్తులు వారి యొక్క ఆత్మీయమైనటువంటి జీవితం మరి బైబిల్ గ్రంథంలో రాయబడటం ద్వారా మనం వాటిని మన జీవితానికి అప్లై చేసుకొని మరి ప్రభు కోసం బ్రతకడానికి ఆ సంఘటనలన్నీ వాక్యంలో రాయబడ్డాయని వాక్యం మరి బైబిల్ అనుసరిస్తూ ఉంది. సరే, ఈ యొక్క దినవృత్తాంతముల గ్రంథంలో 6వ అధ్యాయంలో
33వ వచనంలో మరి ఒక వ్యక్తిని మరి ఈరోజు ఆరాధన కొరకై బల్ల కొరకై మనము మరి ధ్యానిస్తాం. ఆ యొక్క క్యారెక్టర్ పేరు హేమాను. అనండి, హేమాను. గట్టిగా విన్నారా? ఈ పేరు ఇంతకుముందు ఎప్పుడైనా విన్నారా? చాలా తరచుగా అరుదుగా వింటూ ఉంటాం. సరే, ఈ పేరు పెట్టుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి మా పెద్దనాన్న కూతురు కొడుకు, మా పెద్దక్క కొడుకు, పెద్దలు నా మేనల్లుడు, వాడి పేరు కూడా, అతని పేరు కూడా హేమానే. సరే, హేమాను అనగా మరి బైబిల్ గ్రంథంలో హేమాను ఉన్నాడు, హామాను ఉన్నాడు. హామాను హేమాను ఇద్దరున్నారు. హామాన్ అంటే తెలుసు కదా. హామాన్ ఏ సందర్భంలో మనకు కనపడతాడు? ఎస్తేరు సందర్భం. ఓకే, వాడు క్రూరుడు, దుర్మార్గుడు, మూర్ఖుడు హామాను. అయితే హేమాన్ అది కాదు. హేమాను అంటే నమ్మకము అని అర్థం. అనండి, నమ్మకము లేదా కుడి చెయ్యి అని అర్థం. సరే, హేమాను జీవితాన్ని మనం మరి ఆరాధన కొరకే మనం చూడదలుచుకుంటే హేమాను జీవితంలో అత్యద్భుతమైనటువంటి విషయాలు మనకు ఉన్నాయి. అయితే మరి ఇతను మనం గమనిస్తే గాయకుడకు హేమాను రాయబడింది. 33వ వచనం, 6వ అధ్యాయం 33వ వచనం. ఈ ప్రకారము తన కుమారులతో కలిసి కనిపెట్టుచున్న వారెవరనగా కహాతీల కుమారులలో గాయకుడకు హేమాను. గాయకుడు అంటే పాట పాడేవాడు, అంతేనా? పాట పాడేటువంటి వాడని. సరే, పాట పాడటం అంటే దేవుని స్తుతిస్తాడు. దేవుని స్తుతించినట్టు ఆరాధన అనుభవం అది. పాట పాడడం అంటే దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించేటటువంటి అనుభవంలో ఇతను ఉన్నాడు. సరే, ఉదయకాల సమయంలో హేమాను పాఠకుడు, గాయకుడు అని మనం చూసాం. అయితే ఇతను పాడినటువంటి పాట కీర్తన గ్రంథంలో మనకు ఒకటి ఉంటుంది. ఆ అధ్యాయంలో నుంచి మనం ఈరోజు ఆరాధన వర్తమానాన్ని ధ్యానిస్తాం. కీర్తన గ్రంథం 88వ అధ్యాయం. కీర్తన గ్రంథము 88వ అధ్యాయం. సామ్స్ చాప్టర్ 88. 88వ అధ్యాయము పైన చిన్న అక్షరాలతో ఉంటుంది. అది 4 నోటు మనం గమనిస్తే చదువుతారన్నమాట. 88వ అధ్యాయము చిన్న అక్షరాలతో ప్రధాన గాయకునికి మహలత్తు లయనోత్ అను రాగం మీద పాడదైనది. యజ్రాహీయుడైన హేమాను రచించిన దైవ ధ్యానము. ఇది పాడినేమో కౌరవ కుమారులు, దానికి మరి రాగమేమో మహాలత్ లయనోత్, మహాలత్ లయనోత్ అనేటువంటి రాగం. ఆ తర్వాత మరి రచనేమో హేమాను గారు. బహుశా స్వరకల్పన చేసింది ఆసాఫ్ గారు కావచ్చు. పాడింది మాత్రం కౌరవ కుమారులు పాడారు. ఇది ఒక పాట. సరే, ఈ అధ్యాయంలో నుంచి హేమాన్ గారి యొక్క జీవితాన్ని మనం ధ్యానిస్తాం. ఇతని జీవితంలో మొట్టమొదటిగా ఏముందయ్యా అంటే 88వ అధ్యాయం 8వ వచనం. నా నిలవరులను నాకు దూరముగా నీవు ఉంచి ఉన్నావు, నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేసి ఉన్నావు. వెలుపలికి రావల్ల కాకుండా నేను బంధింపబడి ఉన్నాను. నా నిలవరులను నాకు దూరముగా చేసి ఉన్నావు. 18వ వచనం కూడా నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచి ఉన్నావు. చీకటియే నాకు బంధువర్గమాయను. ఇతని జీవితంలో మొట్టమొదటి లక్షణాన్ని మనం చూడగలిగితే ఆరాధన కొరకే మనం ప్రేరేపించేటువంటి హేమాను జీవితంలో ఉన్నటువంటి మొట్టమొదటి మరి లక్షణం ఏంటయ్యా అంటే ఆరాధన కొరకై మనం బలపరిచేటువంటి విషయం ఏంటంటే ఇతను ఒంటరి జీవితాన్ని ఫీల్ అవుతున్నాడు. ఒంటరి, ఎలాన్ లైఫ్, ఒంటరి అయినటువంటి జీవితం, ఏకాకిగా ఒక్కడిగా మిగిలిపోయినటువంటి జీవితం, ఎవరు తోడు లేనటువంటి జీవితం. నెలవరులు అంటే కావలసినటువంటి వారు దూరమైపోయారు. ఇక్కడ 18వ వచనంలో నా ప్రియులను స్నేహితులు కూడా విడిచిపోయినటువంటి స్థితిగతుల్లో ఉన్నాడు. ప్రియులు, అతను ప్రేమించేటువంటి వారు, శ్రేయోభిలాషులు కూడా ఒకనొక సందర్భం వస్తే ఆయన విడిచిపెట్టిపోయారు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం కూడా సఫారీ టైం, మన జీవితంలో కూడా ఏమిటి స్వభావం? ఒంటరి జీవితం. మన వాళ్ళు అనుకున్న వాళ్ళే, నా వాళ్ళు అనుకున్న వాళ్ళే, నీ వాళ్ళు అనుకున్న వాళ్ళే, నువ్వు ప్రేమించిన వాళ్ళే, నువ్వు ఇష్టపడే వాళ్ళే, నువ్వు
భయంకరమైనటువంటి సందర్భాలు, ఒంటరైనటువంటి జీవితం. ఉదయకాల సమయంలో హేమాన్ జీవితంలో మొట్టమొదటి లక్ష్యం ఏంటంటే ఒంటరితనం, ఒక్కడు మిగిలిపోవడం. యాకోబు జీవితంలో కూడా ఆదికాండము 32వ అధ్యాయంలో యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. 24వ వచనం యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒంటరి జీవితం మనకు తెలుసు. ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయంలో కూడా 9-10 వచనాల్లో ఆయన పద్మాసు దీపంలో యోహాను గారిని కూడా ఒంటరిగా బంధించి వేసి ఉంచుతారు. మనకు తెలుసు యోసేపు గారు కూడా ఆ యొక్క ఐగుప్తు దేశానికి ఒంటరిగా పోవాల్సి వచ్చింది. ఇంకా మనకు తెలుసు ఇశ్రాయేల్ దేశం చిన్నది కూడా ఆ సిరియా దేశంలో ఒక్కతే. ఈ భక్తులందరి జీవితాలు మనం నేర్చుకునేది ఏంటంటే ఒంటరి జీవితం. నా అన్నవాళ్ళు, ప్రేమించేవాళ్ళు, ఒంటరి మరి చూసుకుంటా అన్నవాళ్ళు, ప్రోత్సహించిన వాళ్ళు, నీకేమైతుందిలే, మేమున్నావులే, నీ వెనక మేమున్నాం, నీ ముందు మేమున్నాం, మరి నీకు ఏమి ఇబ్బంది రాకుండా మేము చూసుకుంటాం అని వాగ్దానాలు చేసినటువంటి వారి జీవితం మనం విడిచినటువంటి సందర్భాలు మన జీవితంలో ఉన్నప్పుడు. ఇంతమంది భక్తుల గురించి చెప్పుకున్నాం. మోషే గారు కూడా ఒక సందర్భంలో ఒక్కడిగా పోవాల్సి వచ్చింది ఆ విద్యాదేశానికి. ఇట్లాంటి సందర్భాల్లో ఆ ఒంటరి అయినటువంటి ఆ ఫీలింగ్స్లో దావీదు, మోషే గారు, అబ్రహాం గారు, యోసేపు గారు, యాకోబు గారు, యోహాను గారు, ఇశ్రాయేల్ దేశం చిన్నది, ఎస్తేరు, వీళ్ళందరి జీవితాల్లో ఆ యొక్క బబులోన్ మోయాబు దేశం నుండి బెత్లెహేముకు ఒకటే వచ్చింది కదా రూతు. అంటే నయోమి కూడా ఉంది కానట్లేదు. నయోమిది బెత్లెహేం, సొంతూరు మాత్రం బెత్లెహేమే. అయితే వేరే దేశం నుండి ఒక్కటే వచ్చింది రూతు. ఇట్లాంటి ఒంటరి సమయాలు మన జీవితంలో ఉన్నప్పుడు ఆ ప్రేమ గల దేవుడు విడవక ఎడబాయక మనతో పాటు ఇగో నేను ఉన్నానంటూ మనతో పాటు వస్తూ ఆదరిస్తూ, బలపరుస్తూ, సంరక్షిస్తూ, కాపాడుతూ, వెన్నుతడుతూ మన ఒంటరితనం తీసివేసి ఇగో నేనున్నాను, నేనున్నాను, నీతో కూడా వస్తాను, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడనే యెహోవాయే అని చెప్పి నిర్గమకాండం 13-14 వచనాల్లో 15-16 వచనాల్లో ఉంటుంది. ఆయన మనతో పాటు వచ్చి నా సన్నిధి నీతో పాటు వస్తుందని చెప్పి మన ఒంటరితనం కలిగించి నన్ను రెట్టింపైనటువంటి ఆశీర్వాదంలోనికి వారసులుగా చేశాడు. అందుబట్టి మనం ఓ ప్రభువా, హేమాన్ లాంటి జీవితమయ్యా నాది కూడా. ఒకనొక సందర్భంలో ఒంటరి అయ్యా, ఆ నిలవరులు, ప్రియులు, ప్రియ స్నేహితులు, బంధువులందరూ విడిచిపెట్టిపోయారయ్యా. నువ్వే నా స్నేహితుడు అయ్యావు, నువ్వే నా తోడయ్యావు. అందరూ విడిచిపెట్టినా నువ్వు నన్ను విడవలేదయ్యా. విడువను. ఇర్మియా గ్రంథం 31:3. ఇర్మియా 31:3. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక యెషయా 41:10లో కూడా ఉంటుంది. ఎబ్రీ 13:5-6 వచనాల్లో కూడా ఉంటుంది. నిన్ను విడువను, ఎడబాయను. ఆయనే కదా చెప్పి నా ఒంటరితనం నాకు ఒంటరిగా మిగిలిపోయి, చీకట్లో ఉండిపోయి, ఒంటరిగా ఉండిపోయి, ఎవరినైనా ఆదరించేవాళ్ళు లేక కృంగి కృషించి ఏడుస్తూ బాధపడుతున్నటువంటి ఆ తరుణంలో నా దగ్గరకు వచ్చి నా వెనుతట్టిగో నేనున్నానని నా చేపట్టుకున్న లేవనెత్తిన మహానుభావ నీకు వందనాలయ్యా, నిన్ను ఆరాధిస్తున్నానయ్యా. మొట్టమొదటిది ఒంటరి జీవితం. రెండవది కీర్తన గ్రంథం 88వ అధ్యాయం 3వ వచనం. నేను ఆపదలతో నిండి ఉన్నాను. నా ప్రాణం పాతాళమునకు సమీపించును. ఆపదలు, శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు, ఆపదలు. హేమాన్ జీవితంలో ఆపదలు కూడా ఉన్నాయి. ఆయన దేవుని స్తుతిస్తున్నాడు, ఆయన దేవుని పాట పాడుతూ ఉన్నాడు, ఆయన దేవుని ఆరాధన చేస్తున్నాడు. ఆపదలు, ఎన్నో భయంకరమైనటువంటి ఆపదలు. మనం కూడా ఆపదల్లో చిక్కుకున్నటువంటి వారంగా ఉన్నాం. ఎన్నో ఆపదలు, భయంకరమైనటువంటి ఆపదలు మనకు తెలుసు. గొర్రెపిల్ల, ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉంటే ఆ గొర్రెలో ఒక గొర్రె తప్పిపోయింది. అది ఆ తప్పిపోయి ఆ మందను వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయింది, దారి తప్పిపోయింది. ఇక ఆ దారి తప్పిన కాడ నుండి దానికి ఎన్నో భయంకరమైనటువంటి ఆపదలు, దానికి ఎన్నో భయంకరమైనటువంటి ఇబ్బందులు. బహుశా ఎన్ని క్రూర మృగాలు వెంటబడ్డాయి మనకు అక్కడ లేదు, కానీ
క్రూరముగాలు వెనక్కి పెడితే దాన్ని తప్పించుకోవడానికి అరచేతిలో ప్రాణం పెట్టుకొని ఏ కంపల్లోకో ఏ పొదల్లోకి దూరిపోయి బతికిందేమో, దాక్కొని ఉందేమో. అయితే ఈ యజమానుడు పోవడం, దాన్ని చూడడం, దాన్ని ఎత్తుకొని రావడం. సరే, ఆయన పోయే వరకు అది ఎక్కడ ఉందయ్యా అంటే తప్పిపోయి ఉంది, అరణ్యంలో ఉంది, ఆపదలో ఉంది. అలాంటి దాని కొరకు కాపరి ఏ విధంగా అయితే వచ్చాడో యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు వచ్చాడు. తప్పైన కుమారుడు ఆ తండ్రి దగ్గర నుండి వదిలిపెట్టిపోయినంత దూరం ఆపదలే, కష్టాలే. దావీదు కూడా భయంకరమైనటువంటి ఆపదల్లో ఉన్నాడు, భయంకరమైనటువంటి ఆపదల్లో చిక్కుకున్నాడు. వాటన్నిటిలో నుంచి దేవుడు అతను కాపాడాడు. సింహం ఎదురొచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, గొల్యాతు వచ్చాడు, వివిధ శత్రువులైనటువంటి రాజులు వచ్చారు, సౌలు వచ్చాడు. భయంకరమైనటువంటి ఆపదలు, సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను విడిపించిన దేవుడు. 2 సమూయేలు మొదటి రాజులు మొదటి అధ్యాయము 29వ వచనం. మొదటి రాజులు మొదటి అధ్యాయము 29. అప్పుడు రాజు ప్రమాణపూర్వకంగా చెప్పినదేమనగా, సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను విడిపించిన యెహోవా జీవము తోడు. దావీదుకి ఏమొచ్చినాయి అంట? సకలమైన ఉపద్రవం. ఒక వయసు వచ్చిన తర్వాత, ఒక వృద్ధుడైపోయిన తర్వాత ఆయన చెప్పగలుగుతున్నాడు, సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడు. ఒక్కసారి నా జీవితాన్ని నేను వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్ని ఉపద్రవాలు వచ్చిన ఉపద్రవం, వాటికి పేరు పెట్టాడు. ఆ పేరు ఇక్కడ ఆపదన ఉంది కానీ ఉపద్రవాలు. ఓ ప్రభు, నేను కూడా హేమన్ లాగా ఆపదల్లో ఉండొచ్చు. సకలమైనటువంటి ఆపదలు, కష్టాలు, వాటన్నిటిలో నుండి ప్రభు నన్ను విడిపించావా, సంరక్షించావా, భద్రపరిచావా. ఆ యొక్క ఎవరండి, హాగర్ కొడుక్కి అరణ్యంలో ఆపద వచ్చింది, నీళ్లు లేనటువంటి ఆపద. దేవుడు గోతిని చీల్చి నీళ్ళు ఇచ్చాడు. సో ఇక్కడ విషయం ఏంటంటే ఆయన అంత గొప్ప దేవుడు. ఆపదల్లో నుండి, మరి కష్టాల్లో నుండి, వాటన్నిటిలో మనం తప్పించేటువంటి దేవుడు. ఈ దావీదుకి లేదా ఈ హేమాన్ గారికి మనం ఆపదల్లో ఉన్నాడని చూసాం. అయితే ఎప్పటి నుండి ఉండే ఆపదలు ఇవి? ఎప్పటి నుండి ఉన్న ఈ బాధలు? 15వ వచనం. బాల్యము నుండి నేను బాధపడి. ఎప్పటి నుండి అంటే ఎన్నుకున్నాయండి? బాల్యం నుండి ఉండి అంట. ఓ ప్రభా, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, వీటన్నిటి నుండి నువ్వు నన్ను నడిపించడం కొరకై, నా ఆపదలన్నింటిని తప్పించడం కొరకై, నా కష్టాలన్నింటిని తప్పించడం కొరకై. ఓ ప్రభువా, మరి శ్రమల నుండి తప్పించడం కొరకై, ఆపద నుండి తప్పించడం కొరకై, ఎప్పటి నుండో వెంటాడుతున్నటువంటి శ్రమల నుండి తప్పించడం కొరకై, నన్ను విడిపించడం కొరకై ఈ లోకంలోకి వచ్చావా? నువ్వు బాధపడ్డావా? నువ్వు ఆపదలో చిక్కున్నావా? నువ్వు శ్రమపరచబడ్డావా? నువ్వు గాయపరచబడ్డావా? నిన్ను ఆరాధిస్తున్నానయ్యా. ఆ తర్వాత 2 విషయాలైంది. హేమాన్ జీవితంలో మొట్టమొదటిది ఒంటరి జీవితం, ఏకాకి జీవితం, నాంటి ఎవరు లేనటువంటి జీవితం. అట్లాంటి ఆయన్ను దేవుడు ఆదరించాడు, బలపరిచాడు. రెండవది, ఆపదలో కలిగినటువంటి వాడు. ఆపదల్లో నుండి దేవుడు ఏం చేశాడు? అతన్ని విడిపించాడు. ఆ తర్వాత 88వ అధ్యాయము 9వ వచనం. బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది. చాలు, మొరపెట్టుచున్నాను, నీ వైపు నా చేతులు చాపుచున్నాను, మొర్రపెట్టుచున్నాను, కన్ను క్షీణించుచున్నది. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే, మరి ఇంగ్లీష్ బైబిల్లో కన్నీరు, వెప్ట్, ఆయన ఏడుస్తున్నాడు అని రాబెట్టదు. ఏడ్చాను, కన్నీరు విడిచాను, అందుకే నా కన్ను క్షీణించుచున్నది. 3వ అనుభవం, హేమాన్ అనుభవం, కన్నీటి అనుభవం. చెప్పండి, కన్నీరు కూడా ఉంది ఆయన జీవితంలో. మొట్టమొదటిగా ఏముంది? ఒంటరి జీవితం ఉంది. రెండవదిగా ఏముంది? ఆపదలు ఉన్నటువంటి జీవితం ఉంది. మూడవది కన్నీటి జీవితం ఉంది, కన్నీరు, ఏడుపు. ఒక దగ్గర దావీదు అంటాడు, దివారాత్రము నా కన్నీరు నాకు అన్నపానములైంది. నా కన్నీరే నాకు అన్నపానము, నేను అదే తిన్నా, అదే తాగినా. ఇంకో సందర్భంలో అంటాడు, నా కన్నీరు ద్వారా, కన్నీటిని బట్టి నా పరుపు తేలిపోతుంది అంటాడు. ఏడు. మనం కూడా ఇలాంటి కన్నీటితో, దుఃఖముతో ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, ఒకవేళ చెప్పుకోవడానికి నామోషం కానీ చెప్పుకోలేని సిచ్యువేషన్లో ఒక కష్టం వచ్చి, ఒక ఇబ్బంది వచ్చి, ఒక బాధ అనిపించి, ఎవరికి చెప్పాలో అర్థం కాక, ఎవరు చెప్పినా వినక,
ఎవరికైనా చెప్తే అపార్థం చేసుకుంటారని ఇంట్లో పోయి మూలను కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తూ కుమిలి ఏడుస్తూ దుఃఖపడుతూ మరి ఒకవేళ ఖర్చు పడిచేయం టవల్ అయితే టవల్ తీసుకుని ఏడ్చుకుంటూ భయంకరంగా మనలో మనం కుమిలిపోయినటువంటి దినాలు లేవంటారా? లేకపోతే మంచిదేలే. కానీ అట్లాంటి స్థితిగతులు ఉంటే ఖచ్చితంగా ఈ మాటకు అర్థం తెలుస్తుంది. కన్నీరు అంటే ఏంటో అర్థం తెలుస్తుంది. నాకు తెలుసు ఆ సంఘటన. అలాంటి సిచ్యువేషన్స్, అలాంటి పరిస్థితి, అలాంటి ఏడుపు, అలాంటి బాధకరమైనటువంటి సిచ్యువేషన్స్, ఆ ఏడుపు నేను ఎరుగుతున్నాను. నేనే కాదు, అన్నట్టు ముందు భక్తులైనటువంటి హేమాన్ గారు ఎరుగుదురు. ఆయన తెలిసి ఈ సంఘటన నా కన్ను క్షీణించింది అన్నాడు. దావీదు కూడా మరి దివారాత్రులు నా కన్నీరు నాకు అన్నపారమైపోయింది అన్నాడు. ఎంతో ఏడుపు, ఎంతో బాధ, మొర ఈ మొర ఎందుకు వస్తుంది? జరిగిన అవమానాన్ని బట్టి వస్తుంది. మనం జరిగిన అవమానాన్ని తెలుసుకున్నప్పుడు ఏడుపు వస్తుంది. సాధారణంగా ఏడుపు ఎందుకు వస్తుంది? మనం జరిగిన అవమానాన్ని తెలుసుకుంటే ఆ సమయంలో అక్కడ మనం ఫేస్ చేసినటువంటి ఆ తక్కువ స్థితిని, మనకు చేయబడినటువంటి ఆ యొక్క పరాభావాన్ని, ఆ అవమానాన్ని చూసి తలుసుకున్నప్పుడు ఏమొస్తుందంటే ఏడుపు వస్తుంటుంది. ఇశ్రాయేలు ప్రజలు కూడా చాలా సందర్భాల్లో ఏడ్చారు, మొరపెట్టారు, ఎలుగెత్తి ఏడ్చారు. నిర్గమకాండం 3వ అధ్యాయము 7 ఎక్కడ ఉంటుంది? ఏడ్చారని 7వ వచనం, 3వ అధ్యాయం 7వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. అక్కడ రాబడింది, నా ప్రజల బాధను నేను చూచితిని. పనులలో తమ కష్టపెట్టుచున్న వారు పెట్టిన మొర్రను వింటిని. మొర, బాధ. 3వ లైన్లో వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. వాళ్ళు మొరపెట్టారంట. ఆ మొర దేవుడి దగ్గర కూడా జరిగిందంట. 2వ అధ్యాయము 23వ వచనం. 2వ అధ్యాయం 23వ వచనం. నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా గమనిస్తే దేవుడి యొద్దకు చేరినట్టు నిట్టూర్పు, మొర. ఇశ్రాయేలు ప్రజలు అక్కడ ఐగుప్తులో ఉండి, దాసత్వంలో ఉండి, ఇబ్బందులో ఉండి, మరి బానిసలుగా ఉండి వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. మన పాపాన్ని బట్టి కూడా మనకు చాలా సందర్భాల్లో కన్నీరు, దుఃఖం పాపాన్ని బట్టి వస్తుంది. దేవుడు అనుమతిస్తే వస్తుంది. సాతాను కూడా మనం మరి ఆడుకుంటాడు ఒక సందర్భం. అలాంటి సమయంలో కూడా మనకు కన్నీరు వస్తుంది. సరే, పరిస్థితి ఏదేమైనా కన్నీరు అనేటువంటిది మన జీవితంలో ఉంది. ఆయన అంటున్నాడు, నా కన్ను క్షీణించింది, నేను మొరపెట్టాను, ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను. మొరపెట్టాను. ఇశ్రాయేలు ప్రజల మొర ఎంతో గొప్పదిగా ఉంది. అది దేవుడి దగ్గరికి, ఆకాశానికి అంటింది, వినపడ్డదంట. ఓ ప్రభా, నా జీవితంలో కూడా ఇలాంటి బాధకరమైన సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు, ఏడుపు ఉన్నప్పుడు, బాధ ఉన్నప్పుడు, మనకు తెలుసు కదా, హన్నా గారు ఆమె కూడా ఏడ్చింది కదా. ఎందుకు? పిల్లలు లేక ఏడ్చింది కదా. హన్నా గారు ఏడ్చింది, దుఃఖించింది, హృదయాన్ని కుమ్మరించుకుంది. కన్నీటి ప్రార్థన, కన్నీరు విడుచుతూ. 1:10 మొదటి సమయాలు 1:10. బహుదుఃఖాక్రాంతురాలై వచ్చి హిజ్కియా గారు చచ్చిపోతారని కన్నీరు ఏడిశాడు. సరే, భక్తుడికి ఎందుకు వస్తాయి కన్నీరు అని మనం చూసాం. కొంతమంది అనారోగ్యాన్ని బట్టి, కొంతమంది ఇబ్బందిని బట్టి, కొంతమంది ఏమి లేదు దాన్ని బట్టి, కొంతమంది అవమానాన్ని బట్టి, కొంతమంది పనులను బట్టి, కొంతమంది శాపాన్ని బట్టి, కొంతమంది నష్టాన్ని బట్టి, కొంతమంది అవమానాన్ని బట్టి, కొంతమంది దెబ్బలను బట్టి ఏడిశారు.
ఇవన్నీ మంచిగా కాదు కదా. రోగం, బాధ, అవమానం, పిల్లలు లేకపోవడం, కష్టం, పెట్టి పనులు, వీటన్నిటిని బట్టి ఏడ్చారని మనం ఇప్పుడు విన్నాం ఇంతమంది గురించి కూడా. అయితే విషయం ఏంటంటే ఏడుపు, కన్నీరు. ఓ ప్రభా, నా జీవితంలో కూడా ఉన్నప్పుడు రే తండ్రి, నా కన్నీరు తుడిచావా, నా ప్రతి బాష్ప బిందును తుడిచావా, నా కన్నులో ప్రతి బాష్ప బిందును తుడిచేసావా, నా కంటే నేను రాకుండా నువ్వు కాపాడేవా. నేను ఆరాధిస్తున్నాను, నేను ఆరాధిస్తున్నాను. నా కోసం ఈ లోకంలోకి వచ్చాను, నా కోసం ఈ లోకంలోకి వచ్చాను. ఏడుస్తున్నటువంటి నన్ను చూస్తావు, నా పరిస్థితిని చూస్తావు. ఆయన ఎంత మంచిది అంటే ఏడుస్తుంటే అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు ఏమంటాడు ఆయన? అమ్మ ఎవరిని? మరి ఏడుస్తుంది. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? నిన్ను ఎడవని ఆయన మన బాధ పెట్టేవాడు కాదు, ఇబ్బంది పెట్టేటువంటి వాడు కాదు, కష్టపెట్టేటువంటి వాడు కాదు. లేకపోతే కలిసి సమయంలో మన ప్రభువుని ఆరాధించేద్దాము. ఓ ప్రభువా, ఒక సందర్భంలో హేమాన్ లాంటి కన్నీటి జీవితం నా దగ్గర ఉందయ్యా. దావీదు లాంటి కన్నీటి జీవితం, హాగర్లాగా ఏడ్చినటువంటి వాడుగా, అబ్రహాంలాగా ఏడ్చినటువంటి, దావీదులాగా ఏడ్చినటువంటి వాడుగా, ఇశ్రాయేలు ప్రజల్లాగా ఏడ్చినటువంటి వాడుగా నేనున్నానయ్యా. అన్నాలాగా ఏడ్చినటువంటి వాడుగా దానిలాగా నేనున్నానయ్యా. కన్నీటితో నా జీవితం నిండిపోయిందయ్యా. ఎవరు చెప్పుకోలేక ఇంట్లో ఒంటరి జీవితంలో ఏడ్చానయ్యా, ఇంట్లో ఒంటరి జీవితంలో ఏడ్చానయ్యా. నాకు తెలుసు కదా, ప్రపంచ ప్రఖ్యాత మరి మూకీ సినిమాలకు యాక్టర్గా చేసి కేవలం తన నటనతో, డైలాగ్స్ ఉండవు ఆ సినిమాలో, కేవలం తన నటనతో జనాలు నవ్విస్తుంటాడు. చెప్తారా? చార్లీ చాప్లిన్. ఓకే, రైట్ ఆన్సర్. ఆ చార్లీ చాప్లిన్ గారు ఏడవడానికి వర్షం వచ్చినప్పుడు ఏడుస్తారంట. వర్షంలో నిలబడి, ఎందుకో తెలుసా? వర్షంలో నిలబడి ఏడుస్తున్నాడు. అదేంటయ్యా వర్షంలో నిలబడి ఏడుస్తున్నాం అంటే, ప్రపంచాన్ని నవ్వించే చార్లీ చాప్లినే ఏడుస్తుండో అనుకుంటారు కదా. నా కళని చూసి ఎవరైనా బాధపడతారు, నన్ను తక్కువ అనుకుంటారు. అదే వర్షం అనుకో, వర్షం నీళ్ళు మీద పడుతుంటాయి కదా, అవి కారుతుంటాయి కదా, ఆ కారే వర్షం చుక్కలలో ఈ కన్నీళ్ళు కూడా కలిసిపోతాయి. నేను ఏడుస్తున్నట్టు ఎవరికి తెలవదు. నాకు ఏడుపు లేదని ఎవరు చెప్పారు మీకు? నాకు నా కళ్ళను నీళ్ళు రావాలి మీరు ఎందుకు అనుకుంటున్నారు? అది కాదు, నేను కూడా ఏడుస్తాను. ప్రపంచాన్ని నవ్వించినా కానీ నేను ఏడుస్తాను. విషయం ఏంటంటే ఎవరి జీవితంలో ఇది ఏడుపు లేదు, కష్టం ఇబ్బంది. విషయం ఏంటంటే హేమాన్ గారి జీవితంలో కూడా ఉంది. దేవుడు అతన్ని విడుదల అనుగ్రహించి మన నోట్లో నవ్వు ఉంచాడు, సంతోషం ఉంచాడు, ఆనందం ఉంచాడు. ఆనంద ప్రవాహంలోనికి మనం ప్రవేశించేటువంటి మరి ఆ యొక్క ప్రవాహంలోనికి అనుభవించేటట్టు చేశాడు. ఆనందం మన నోటి నిండా ఆనందం, దుఃఖానికి బదులుగా సంతోషం, మరి అవమానానికి బదులుగా నాట్యం, ఆ యొక్క గోరుపట్టుకు బదులుగా సంతోష వస్త్రం, ఆ బోడుగుడుకు బదులుగా ఆ యొక్క ఆభరణాలు, అవమానానికి బదులుగా ఘనత దేవుడు మనకి ఇచ్చి సంతోషపెడుతున్నాడు. ఆరాధన చేద్దాము. ఓ ప్రభువా, ఏడుపుతో కూడినటువంటి నా జీవితంలో నవ్వులు పూయించావా, సంతోషం ఇచ్చావా, నేను ఆరాధిస్తున్నాను. మూడైన హేమాన్ జీవితంలో ఏమేమి ఉన్నాయి? ఒంటరి జీవితం ఉంది. 2 ఆపదలు ఉన్నాయి. 3 కన్నీరు ఉంది. 4వది కీర్తన గ్రంథం 88వ అధ్యాయం 1వ వచనం. నాకు రక్షణకర్తవు దేవా, రాత్రి వేళ అన్నాడు. 6వ వచనం. చీకటి గల చోట్లలోను, తర్వాత చీకటి, అక్కడ రాత్రి, తర్వాత 18వ వచనం, 12వ వచనం. అంధకారం, రాత్రి, చీకటి, అంధకారం. ఈ 3 ఏంటి అర్థాలు? రాత్రి, చీకటి, అంధకారం. ఈ 3 అంటే ఏంటి అర్థం? ఒకటే. ఈ 3 ఒకటే అర్థం. రాత్రి అన్న, చీకటి అన్న, అంధకారం అన్న. హేమంత్ గారి జీవితంలో 4వదిగా ఉన్నది ఏంటంటే చీకటి బ్రతుకు, అంధకారం ఉంది. అంధకారం మన జీవితంలో కూడా ఈ చీకటి, అంధకారం, ఇది కనపడనటువంటి స్థితి, వెలుగు లేనటువంటి స్థితి, చీకటి
సాదృశ్యం. దేనికి సాదృశ్యం అంటే పాపానికి సాదృశ్యం. చీకటిలో తిరుగు తెగులు, కీర్తన గ్రంథంలో దగ్గర ఉంటాడు. చీకటిలో ఏం తిరుగుతుంటుంది? తెగులు తిరుగుతుంది. చీకటి ఎవరికి ఇష్టం? సాతానికి ఇష్టం. చీకటి ఎవరికి ఇష్టం? దొంగలకి ఇష్టం. దొంగతనం చేయడం. చీకటి ఎవరికి ఇష్టం? వ్యభిచారానికి ఇష్టం. చిరడ పడితే వ్యభిచారం చేస్తారు. చీకటి ఎవరికి ఇష్టం? అంధకార శక్తులకి ఇష్టం, దురాత్మలకు ఇష్టం, దయ్యాలకి, భూతాలకి, మరి వాళ్ళ మంత్రగాళ్ళకి చీకటి ఇష్టం. దొంగలకి చీకటే ఇష్టం. సాతానికి చీకటే ఇష్టం. వ్యభిచారులకి చీకటే ఇష్టం. టోటల్గా చీకటి అంటే పాపానికి గుర్తు. ఇతని జీవితంలో ఆ అనుభవం ఉంది. అలాంటి బాధకరమైనటువంటి పాపభూయిష్టమైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. లైఫ్ అంటే అంతా వెలుగు అనుకున్నాడు, వెలుగు అనుకుంటున్నాం మనం. కానీ మన జీవితంలో కూడా మరి ఆ చీకటి అధ్యాయాలంటారు కదా, చీకటి రోజు, అది చీకటి రోజు అంటుంటారు. అంటే అది తగ్గించుకొని అది మంచిది కాదు, కరెక్ట్ కాదు, అది నా జీవితంలోనే బ్లాక్ డే. ఏడే అది బ్లాక్ డే. బ్లాక్ డే అంటే చీకటి రోజు, చీకటి రోజు అంటుంటాం. సరే, ఇక్కడ మన జీవితంలో కూడా అలాంటి అనుభవాలు ఉన్నాయి. చీకటి అంటే పాపానికి గుర్తు, చీకటి అంటే పాపానికి గుర్తు. ఐగుప్తులో కూడా ఎలాంటి చీకటి వచ్చిందని అంటే చేతికి తెలియనంత చిక్కని చీకటి. నిర్గమకాండం 10వ అధ్యాయము 21వ వచనం. 10వ అధ్యాయం 21వ వచనం. యెహోవా మోషేతో, ఆ. ఆకాశం వైపు నీ చేయి చాపుము. ఆ. ఐగుప్తు దేశం మీద చీకటి, చేతికి తెలియనంత చిక్కని చీకటి. ఒకటేసి ఫుట్ నోట్ల కింద తడవులాడునంట. అంటే ఇట్లా అంటుంటే మనకి తలుపు డోర్ కాకమో తగిలినట్టు తడువుల చేతికి తెలియనంత. అంటే ఇక చీకటిని తీసుకోవచ్చు అనమాట. ఒక స్పాంజిని డోర్ కట్టను పట్టుకున్నట్టు తగ్గుతుంది. ఎంత చిక్కని చీకటి అది. ఘోరం. ఐగుప్తు అంటేనే అది. ఓప్రభావం సఫారీ టైం నేను కూడా ఐగుప్తులోనే ఉన్నాను. ఇజ్రాయెల్ ప్రజలు ఎక్కడున్నారు? ఐగుప్తులో ఉన్నారు. అంటే చీకటిలో ఉన్నారు, అంధకారంలో ఉన్నారు. ఓప్రభా నా జీవితంలో కూడా మరి చీకటి. ఇంతకుముందు యాకోబు గురించి చెప్పుకున్నాం. ఆదికాండం 32వ అధ్యాయంలో యాకోబు కూడా చీకటి అయింది. ఆదికాండం 32వ అధ్యాయం 22వ వచనం. 21 చివరి లైన్. 21 చివరి లైన్. తాను గుంపులో ఆ రాత్రి నిలిచాను. 22. యాకోబు అప్పుడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు, చాలు తెల్లవారు వరకు అంటే ఇప్పుడు అదంతా ఏంటంటే ఆ టైం అంతా ఏంది? తెల్లవారేదాకా అంటే అర్థం ఏంటేది? అదే టైము చీకటి సార్. సూర్యోదయం అయింది. యాకోబు పొద్దుగలనే 31 వచ్చు. అతను పెరిగిన నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం అయింది. సరే, ఇక్కడ యాకోబు జీవితంలో కూడా చీకటి ఉంది, ఒంటరి జీవితం ఉంది, మోసకరమైనటువంటి జీవితం ఉంది. ఆ మోసకరమైనటువంటి జీవితంలో పెనియులు అనేటువంటి అనుభవంలోకి రావడం ద్వారా మరి దేవుడు అతను మార్చేసి ఇశ్రాయేలుగా చేశాడు. దావీదు జీవితంలో కూడా చీకటి ఉంది. దావీదు జీవితంలో కూడా చీకటి లోయలు ఉన్నాయి, చీకటి బతుకుంది, చీకటి పతనాలు ఉన్నాయి. తనది గాలి ఆశించి తనకు సంబంధం లేనటువంటి విషయాలు తలదూర్చి ఘోరమైనటువంటి మరి ఆ యొక్క దుర్మార్గపూరితమైనటువంటి పాపం చేసి పాపాన్ని ఒడిగట్టుకున్నాడు. వాటన్నిటికీ ఒక పేరు పెట్టాడు, చీకటి లోయలు. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనమా? నాలుగో వచనం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను గాఢాంధకారం అనండి. గాఢాంధకారం చీకటి. ప్రేమ జీవితంలో కూడా ఈ చీకటి, రాత్రి అంధకారం ఉన్నాయి. ఈ చీకటి గురించి మరణాన్ని కూడా చీకటి అన్నాడు. వెలుపటి చీకటిలో పడకూడదు. నరకాన్ని గురించి కూడా చీకటి. నరకం అంటే ఏంటిది? వెలుపటి చీకటి అంటే ఏంటి? నరకం. అది బయట వెలుపటి చీకటి, నరకం. అగ్ని పండు కొరికేటువంటి స్థలం నరకం.
దానికి పాత్రమైనటువంటి మనల్ని ప్రేమించాడు. దావీదు కూడా గాఢాంధకారపు చీకటిలో నేను సంచరించిన, గాఢాంధకారపు లోయలో నేను పోయినా, నడుస్తున్నా కానీ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆయన అంత గొప్ప దేవుడు. నువ్వు చీకట్లో పోతున్నా కానీ మనం వెలుగై ఉండి నడిపించి, ఆ చీకటి నుండి విడిపించి నీకు తోడుగా ఉన్నటువంటి దేవుడు. చీకటి లోయలో మనం పోతున్నప్పటికీ ఇశ్రాయేలు ప్రజలను చూశాను, యాకోబును చూశాను, ఇక్కడ దావీదును చూశాను. భక్తులందరూ వారు తమ జీవితాల్లో కొంత చీకటిని కలిగి ఉన్నారు. మనం కూడా ఆ చీకటి బ్రతుకులో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు హేమాన్ గారు ఆయన జీవితంలో కూడా చీకటి ఉంది. నాకు వద్దు, ఇష్టం లేనటువంటి సిచ్యువేషన్స్ అవి. చీకటి అంటే అంతే, మన అన్వాంటెడ్ థింగ్స్, ఇష్టం లేనటువంటి విషయాలు అవి, మనకు అవసరం లేని, మనకి ఇష్టం లేని, మనకు మంచి గాలి చెడు, మనం కోరుకోని విషయాలు అవి, ఇష్టం లేని విషయాలు, మనకు అవసరం లేకపోయినా వచ్చే అనారోగ్యాలు, మనం కోరుకోకపోయినా వచ్చే ఇబ్బందులు, మనం కోరుకోకపోయినా వచ్చే నిందలు, అవన్నీ అన్వాంటెడ్ థింగ్స్, మనకు అవసరం లేదు. అవి చీకటి. వాటిలో నుండి మనం పోతున్నప్పటికీ నీ ప్రేమ కలిగి దేవుడు యేసుప్రభువు మనం ప్రేమించి ఆ చీకటి తెరను తీసివేసి, ఆ చీకటినంతా యాకోబు జీవితంలో తీసేసి సూర్యోదయం అయినట్టు, నువ్వు సూర్యుడిగా ఉదయించినట్టు మన జీవితంలో కూడా గొప్ప వెలుగును ఉదయింపజేసి ఆయన వెలుగులో నడుచుకున్నటువంటి వారుగా, తేజరినటువంటి వారంగా, యెహోవా వెలుగును పొందుకున్నటువంటి వారంగా, యెహోవా నిత్య వెలుగులో ఆయనతో పాటు నడిచేటువంటి వారుగా మనం చేశాడు. ఆరాధన చేద్దాము. 4 విషయాలు యాకోబు హేమాన్ గారి జీవితంలో ఉన్నటువంటి 4 విషయాలు. మొట్టమొదటిది ఒంటరి జీవితం, 2 ఆపదలతో ఉన్నటువంటి జీవితం, 3 కన్నీటితో ఉన్నటువంటి జీవితం, 4 చీకటితో ఉన్నటువంటి జీవితం. చివరిగా ఒకటి చూసుకొని ఆరాధన చేసుకుంటాం. 88వ అధ్యాయం 3వ వచనం. పాతాళము, తర్వాత 4వ వచనం సమాధిలోనికి దిగువాని, తర్వాత 10 మృతులకు నీవు అద్భుతములు చూపుతావు. 11 12 2వ లైన్. ఇక్కడ ఎన్ని విషయాలు? పాతాళం, సమాధి, మరణం, మృతులు, ప్రేతలు, నాశనపు, ఇవన్నీ మరణానికి సంబంధించినటువంటి విషయం. హేమాన్ జీవితంలో 5వదిగా ఇది కూడా ఉంది, మరణం. మృతులకు నీవు అద్భుతములు చూపేదవా, ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా. 10వ వచనం 2వ లైన్లో, ప్రేతలు నిన్ను స్తుతించెదరా. ప్రేతలు స్తుతించలేదు, ప్రేతలు స్తుతించలేదు. ఓ ప్రభు, నా జీవితంలో కూడా ఆ విధంగానే మన మరణం ఉందయ్యా, ప్రేతలను స్తుతించలేదు కదా. సజీవుడిగా అయ్యి, సజీవురాలుగా అయ్యి నేను స్తుతించేటువంటి దాన్ని ఇచ్చావు ప్రభు. అందుకనే సజీవులే కదా నేను స్తుతించేది. మృతులు యెహోవాను స్తుతింపరు, సజీవులే కదా యెహోవాను స్తుతించేది. యెషయా గ్రంథంలో ఈయన హిజ్కియా గారు ఆరాధన చేస్తాడు. 38వ అధ్యాయం. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. 18 కూడా. పాతాళమున నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. ఎవరు ఆరాధన ఇది? ఎవరు స్తుతి? హిజ్కియా గారు. 38వ అధ్యాయం స్టార్టింగ్ నుంచి ఉంటుంది అన్నమాట. హిజ్కియా గారు ఆయనకు మరణకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు చచ్చిపోతామని దేవుడు ప్రవక్త ద్వారా ప్రవచింపబడి ఆయన మరణాన్ని సమీపించినప్పుడు ఆయన ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ సజీవుడవుతాడు. అందుకని ఆయన ఆరాధన చేస్తుంటాడు. అయ్యా, మృతులు స్తుతించరు కదా, నేను మృతుల్లో మరి దిగిపోయేటువంటి వారు నేను స్తుతించరు కదా, సజీవులే కదా నేను స్తుతించేది. ఓ యెహోవా, ఈరోజు నేను సజీవుడిని. మరి ఇప్పుడు ఈ ఉదయకాల సమయంలో ఎవరు స్తుతిస్తారంట దేవుడిని? సజీవుడు. ఇంకా నువ్వు మృతుడుగా ఉంటే, ఇంకా మృతురాలుగా ఉంటే నువ్వు ప్రభువును స్తుతించలేవు, ఆరాధన చేయలేము, నోరు తెరవలేము, గొంతు రాదు, నోట్లో నుంచి మాట రాదు. ఎందుకు? చచ్చిపోయి ఉంటే, ఆత్మానుసారంగా చనిపోయి ఉంటే, లోకంలో ఉంటే మృతులుగా ఉంటే, లోకానుసారంగా మరి ఆత్మీయంగా చనిపోయే ఉంటే మృతులు స్తుతించలేరు. అంతే కదా.
మృతులు స్తుతించలేరు, సజీవులు స్తుతిస్తారు. ఆరాధన చేసిన వాళ్ళు ఎవరు అంటే బతికిన వాళ్ళు. ఆరాధన చేయని వాళ్ళు ఎవరు? చచ్చిపోయిన వాళ్ళు. మీరు ఒప్పుకున్న ఒప్పుకోపోయిన వాక్యం చెప్పేది ఇదే. ఆరాధన చేసేవాళ్ళు ఎవరు? బతికున్న వాళ్ళు. ఆరాధన చేయని వాళ్ళు చనిపోయిన వాళ్ళు. మృతులు స్తుతించలేరు. నేను బతికానయ్యా అంటే నేను బతికానయ్యా, నేను ప్రభు లోకంలో చచ్చిపోయాను, ప్రభులో నేను బతికాను, నేను స్తుతిస్తున్నాను, నేను సజీవుడిని అన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు? ఆరాధన చేసుకుంటారు. మనకు తెలుసు దావీదు జీవితంలో కూడా అనుభవం ఉంది. మరణాన్ని సమీపించినటువంటి పరిస్థితులు జీవితంలో కూడా వచ్చినప్పుడు దేవుడు ఆయన కూడా కాపాడుతూ వచ్చాడు, బలపరుస్తూ వచ్చాడు. అందుకని సమాధిని స్తుతించడం సమాధిలో నా ప్రాణం నువ్వు విమోచించావు. ఓ నా ప్రాణమా యెహోవాను స్తుతించు, ఓ నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. ఇది దావీదు గారి ఆరాధన మనం కూడా చేయాలని దేవుడు ఆశపడతా ఉన్నాం. ఇంకో దగ్గర సమయంలో హేమాన్ జీవితం అనేది దేవుడు చేసుకోవచ్చు. ఆయన జీవితంలో ఉన్నటువంటి ఒక 5 లక్షణాలు మనకి చెప్పినట్టుగా చెప్పాడు. వాటిని మనం ధ్యానించాము. ఆ సిచ్యువేషన్స్ మన జీవితంలో కూడా ఉన్నాయి. అయితే అపరాధాల చేత పాపాల చేత చచ్చినటువంటి వారంగా మనం ఉన్నప్పుడు మరి నిత్య సజీవుడు, యుగయుగాలు సజీవుడు, సర్వయుగములలో సజీవుడు, మరణమైన బంధించి ఉంచడం సాధ్యమైనటువంటి ఆ దేవుడు, మరణము మునులు ఇచ్చినటువంటి దేవుడు, మరణంలో ఉండకుండా మరణాన్ని మింగగలిగిన సామర్థ్యం కలిగినటువంటి దేవుడు, చనిపోయాడు కానీ యుగయుగాలు సజీవుడు అయినటువంటి ఆ దేవుడు మన కొరకై మరణించాడు, మన కొరకై చనిపోయాడు. మరణాన్ని గెలిచేటువంటి ఆ దేవుడు, మరణాన్ని గడగడలాడించేటువంటి ఆ దేవుడు మన కొరకై, నీ కొరకై, నా కొరకై, మన అతిక్రమ క్రియలను బట్టి, మన పాపాలను బట్టి, మన దోషాలను బట్టి నీ నిమిత్తము నా నిమిత్తం ఆయన చనిపోయాడు. ప్రాణం పోయింది. సాధారణ మనిషిగా చేపట్టాడు, సమాధి చేయబడ్డాడు, మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. కొద్ది కాల సమయంలో ఆయన ప్రేమను, ఆయన గొప్పతనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మన సిచ్యువేషన్ ఒకసారి అర్థం చేసుకోండి. ఓ ప్రభు, ఓ మహానుభావానికి వందనాలు, నువ్వు చేసిన ఈ కార్యాలను బట్టి నేను స్తుతిస్తున్నాను. ఇగో నా కొద్ది స్తుతి ఆరాధన, ఏమీ లేక ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకు సమర్పిస్తున్నాను తండ్రి. యేసు ప్రభు నామంలో నీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమె అని చెప్పి మా ప్రభుని ఆరాధించినప్పుడు ప్రభు రక్తము మనకు సహాయం చేయాలి. మనం లేచి నిలబడదాం.